నమస్కారం సార్. నమస్కారం సార్, పీకే అట్ 20 పవన్ కళ్యాణ్ గారి 2017లో 20 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి అండ్ 20 సంవత్సరాల్లో మీది కూడా భాగ్యం ఉంది. ఆయనతో పాటు సినిమా చేశారు, గోకులంలో సీత. అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండే, ఇప్పుడు చూస్తున్న పవన్ కళ్యాణ్ గారిలో ఎలాంటి మార్పులు వచ్చాయంటారు? పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఫస్ట్ నేను గోకులంలో సీత చేసే నాడు ఒక సైలెంట్ బాయ్, ఒక రకమైన బిడియస్తుడిలాగా అనిపించాడు. అంటే ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడు కాదు, తన పని వర్క్ చేయడం, ఒక మంచి బుక్స్ చదవడం, అయ్యేందో వాటి పేర్లు కూడా నేను చూడాలి, అంత పెద్ద బుక్స్ చదువుతున్నవాడు. అప్పుడు నాకు అనిపించేది తను కుర్రవాడికి సంబంధించిన రేంజ్లో కాదు ఆ బుక్స్ ఉండేది, ఎక్కడో పెద్ద రేంజ్లో ఉన్నాయి. బట్ ఎనీహౌ నేను తను అంటే ఈరోజు చెప్పడం కాదు కానీ ఏదో సంథింగ్ డిఫరెంట్గా ఉన్నాడు ఆ మనిషి అని అనిపించింది ఆ రోజు. అంటే పవన్ కళ్యాణ్ గారితో గోకులంలో సీత తీసే ఆ మూమెంట్ కంటే ముందు ఆయన చేసిన సినిమాలు చూసాను మీరు? ఒకే ఒక సినిమా ముందు వచ్చింది, అక్కడమ్మ. అప్పుడు పవన్ జనరల్గా ఏమంటే చిరంజీవి గారి బెదరు, నాగేశ్వరరావు గారి మనవరాలు, వీళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేస్తున్నారు అని చెప్పి పర్టికులర్గా వెళ్ళాను సినిమాకి, చూశాను. బట్ ఈ చాలా వర్క్ చేశాడు ఆయన, ఎంత కష్టపడ్డాడు. అది ఎక్సర్సైజ్లు, మార్షల్ ఆర్ట్స్ వాటిల్లో అది చూసి అంటే ఆ యాంబిషన్ ఆ మనిషిలో, అది ఆ విధంగా అది ఒకటే సినిమా కాబట్టి ఖచ్చితంగా చూశాను. అంటే అప్పటికి నేను ఈ సినిమా చేస్తాను నాకు తెలియదు, దాని తర్వాత తెలిసింది. ఎలా స్టార్ట్ అయింది సార్ ఇది గోకులంలో సీత? ఇది ఒకరోజు ఆ ప్రొడ్యూసర్స్ జిఎస్ రాజు వాళ్ళు అప్రోచ్ అయ్యారు, ఏమండి ఇట్లా గోకులత్తల సీత అని తమిళ సినిమా ఉంది, అది మేము రైట్స్ తీసుకున్నాం, పవన్ కళ్యాణ్ గారితో చేయాలనుకుంటున్నాం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది మీరు చేయాలండి అంటే ఓకే అండి, థ్యాంక్స్, చేస్తాము అని చెప్పి షో చూడడం జరిగింది. ఓకే. అంటే పిక్చరు ముందు అది చూడక ముందు నాకు రూమర్స్ ఏం రాలా, అది చూసిన తర్వాత నేను చిరంజీవి గారిని వాళ్ళని కలవడం సంభవించింది అనమాట. అంటే ప్రొడ్యూసర్లే నన్ను అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన తర్వాత ఆ ఒరిజినల్ సినిమా చూశాను, చూసి ఒక చిన్న ఐడియా ఓ ఇది అని అనే ఫీలింగ్ తోటి ఒక ప్రిపరేషన్లో ప్రిపేర్ అయ్యే చిరంజీవి గారిని కలిశాను, తర్వాత బాబు గారిని కూడా కలవడం సంభవించింది అనమాట. అది అంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ముందే ఒప్పేసుకున్నారు ఒక రీమేక్ చేద్దాము అని. వాళ్ళు ఆల్రెడీ టచ్లోకి వెళ్ళారు రీమేక్ చేద్దామని. అంటే మనకంటే ముందు వాళ్ళకి చూపించే ఉంటారు కదా, చూడడం, తను చూసి వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే నా దగ్గరికి వచ్చారు వాళ్ళు. బట్ నాకు సినిమా చూడక ముందే చెప్పారు, పవన్ కళ్యాణ్ గారితో చేయడానికి చూస్తున్నాం, మీరు చూడండి అని. చూశాను, చూసిన తర్వాత నా మెంటల్గా దాంట్లో కార్తీక్ యాక్ట్ చేశాడు. చూసిన తర్వాత నా ఫీలింగు ఏదో పర్సనల్గా వాళ్ళని కలిసి అప్పుడు ఏం కావాలో నా ఫీలింగ్ ఏదో చెప్పవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు డైరెక్షన్కి సార్, డైరెక్టర్కి ప్రతిసారి 2 పాయింట్స్ ఉంటాయి సార్. ఒకటి తన విజన్, ఈ సినిమాని ఇలా చేయాలి అని. మీరు ఒక రీమేక్ చేస్తున్నారు కాబట్టి అక్కడ మీకు ఎలా తీయాలో ఏం చేయాలో క్లారిటీ ఉంది. కానీ ఆల్మోస్ట్ ఒక న్యూ కమర్ కాదు కానీ ఒకే సినిమా ఎక్స్పీరియన్స్ ఉంది అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి. సో ఏమన్నా మీకు కష్టం అనిపించిందా సార్ మీ విజన్కి, అయ్యో పవన్ కళ్యాణ్ గారు అయితే కరెక్ట్ కాదేమో ఈ జర్నీ అని? నాకు అస్సలు అనిపించలేదు, ఎందుకంటే మోల్డ్ చేసుకోవచ్చు కొత్త కుర్రోడు, అదే ఒక ఇమేజ్ ఉన్న అతను అనుకోండి కష్టం. ఇది కొత్త అబ్బాయి, పైగా తను చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నాడు. మాకు ఆ సినిమా చూసిన తర్వాత మాకు దాంట్లో ఫీలింగు, నాకున్న పేరు కానీ ముత్యాల సుబ్బయ్య ఏ సినిమాలు తెస్తాడు అన్నదానికి నాకు సంబంధించిన వరకు సెంటిమెంటల్ బ్యాక్డ్రాప్ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అని వాళ్ళకే తెలుసు. అందువల్ల నేను దాంట్లో చూసిన తర్వాత ఈ మార్పులు అయితే బాగుండు అని అనుకొని ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పి ఓ బాబుకి, చిరంజీవి గారికి కూడా చెప్పడం సంభవించింది అనమాట. నాకేమీ ఆ డౌట్ రాలేదు. కానీ మీకు ఒరిజినల్కి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చేపించిన దానికి అది బెటర్ ఉండే కదా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇంకా బాగా చేస్తున్నారు కదా అని ఏ టైంలో షూటింగ్ అంటే నాకు అనిపించింది ఏంటంటమ్మా, కార్తీక్ సీనియర్ ఆర్టిస్ట్, పవన్ కళ్యాణ్ ఇప్పుడు వస్తున్నారు. బట్ కథాపరంగా ఎలాంటి ప్యాడింగ్ ఫుల్గా ఉంది, కోట శ్రీనివాసరావు, మల్లికార్జున అందరూ ఉన్నారు.
హీరోయిన్ సెలెక్ట్ చేయడానికి ఒక కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని రాశిని సజెస్ట్ చేశారు అన్న ఆ అమ్మాయిని పెట్టుకుని. ఆవిడ బట్ చిన్నపిల్లగానే యాక్ట్ చేసింది. అవును అవును హీరోయిన్గా మనదే ఫస్ట్ పిక్చర్ అనుకుంటాను నేను, గోకులంలో గోకులం సీత. ఓకే ఓకే అంటే డైరెక్ట్గా హీరోయిన్ చైల్డ్ ఆర్టిస్ట్ కోసం హీరోస్ అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ సినిమాలో నాకు కొన్ని లోపాలు ఏంటంటే అనిపించింది. దాంట్లో ఎవరైతే హీరో ప్రేమ అంటే ట్రాష్ అంటున్న వ్యక్తి సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఒక రకంగా డల్గా డ్రాప్ అయింది. అది నాకు అనిపించింది కాదు, ఎవరైతే ప్రేమ అనేది ట్రాష్ అన్నాడో ఆ ప్రేమ కోసం ఏమన్నా చేయడానికి సిద్ధపడితే కానీ మన హీరోకి వర్కౌట్ కాదు కొంచెం అని చెప్పి సెకండ్ హాఫ్ అందుకనే బాగా మార్చాను. అది బాగా వర్కౌట్ అయ్యింది. అంటే అప్పుడు ఎలా ఉండే సార్ పవన్ కళ్యాణ్ గారు అంటే సెట్కి టైంకి రావడం పర్ఫెక్ట్. ఎందుకంటే చిరంజీవి గారి తమ్ముళ్ళగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, కానీ షూట్లో అంటే మీరు చూసారు కాబట్టి మాకు తెలియని విషయాలు ఏమన్నా? నాకు తెలిసి ఎప్పుడూ అది కనపడలా. చిరంజీవి గారి బ్రదర్ అన్న ఫీలింగ్ ఏమాత్రం ఏ క్వశ్చన్ లేదు. చాలా క్యాజువల్, ఒక ఆర్టిస్ట్గా వచ్చి యాక్ట్ చేశాడు తప్ప ఆ చిరంజీవి గారి తమ్ముడన్న కొంచెం ఇది కానీ అవేమీ నాకు అతనిలో కనపడలేదు. చేయడం సీన్లో మనకు డౌట్ వచ్చి ఒక టేక్ కాదు, 2 టేకులు కాదు, 3 టేకులు అయినా చెప్తే ఆటోమేటిక్గా గ్రాస్ప్ చేసేవాడు. ఆ హుషారు ఉంది అందులో. అందువల్ల ఏనాడు చిరంజీవి గారి బ్రదర్ అనే ఫీలింగు అసలు రాలేదన్నమాట. సినిమా చూసిన తర్వాత అంతా అయిపోయినాక రెడీ అయిన తర్వాత ఏమన్నారండి మెగాస్టార్ గారు? ఏమన్నా వాళ్ళకి అందరికీ ముందే చెప్పాము, దానికి తగినట్టు బాగా స్కోర్ అయింది. సెకండ్ హాఫ్ మంచి డ్రామా అయింది. తమిళ మీద మన సినిమా చాలా చాలా బ్రహ్మాండంగా వచ్చింది. కామెడీ సీన్స్ కానీ సెంటిమెంట్ సీన్స్ కానీ అన్నీ ఫస్ట్ క్లాస్కి పండినాయి. అందువల్ల ఆడ జస్ట్ 50 days పిక్చర్ అది, ఇక్కడ మనకి 100 days సినిమా అయింది. అది అప్పుడు ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారు మార్పు ఎలా ఉంది? అసలు ఎక్కడికో వెళ్ళిపోయారు. అంటే సంథింగ్ ఇప్పుడు అందరు ఆర్టిస్టులు కంటే పవన్ కళ్యాణ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అప్పుడు చిన్న బుక్ చదువుకుంటూ ఏదో అలా ఉన్న మనిషి తర్వాత నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటే అలా 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 ఎక్కడికో ఎదుగుతూ ఈనాడు పవన్ కళ్యాణ్ ఒక పవర్ స్టార్, సెన్సేషన్ అది. అప్పుడు అనిపించిందా సార్ మీకు? అలా అనిపించలేదు కానీ బట్ సంథింగ్ డిఫరెంట్ విత్ అదర్ హీరోస్. అంటే నేను అప్పటి కొత్త హీరోలతో ఎవరితో చేయలేదు. అంటే ఐ మీన్ కొత్త హీరో అని కాదు, 1-2 సినిమా చేసిన హీరోలు నాకు ఎప్పుడు తరస్పడాలి అప్పటికి. బట్ పవన్ కళ్యాణ్ గారు ఏదో తెలియని ఆకర్షణ ఉంది అతని కళ్ళల్లో, ఆ ఐస్లో ఏదో సంథింగ్. ఓకే, గాడ్ ఈజ్ గ్రేట్ అనుకున్నాము. సినిమా తీసాము, సినిమా బ్రహ్మాండంగా ఆడింది. అందువల్ల బట్ ఈనాటికి ఆనాటికి అంటే చాలా డిఫరెన్స్ ఉన్నా ఏదో ఉంది ఆ కళ, ఆ స్టార్డమ్ మనిషిలో. అంటే డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ సార్, ఒక డైరెక్టర్ దృష్టిలో పవన్ కళ్యాణ్ గారుకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే యాక్టింగ్ వైజ్ అంత గొప్ప నటుడు కాదు, అంత గొప్ప డాన్సర్ కాదు అని మాట్లాడు, కానీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్. రాజకీయాల్లో ఇప్పుడు ఎంట్రీ ఇచ్చాడు. ఏ పాయింట్ సార్ అంటే మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి ఈ పాయింట్ వేరే వాళ్ళలో లేదు, ఈయనలో ఉంది కాబట్టి ఇంతమంది అభిమానిస్తున్నారు అంటే ఒకటండి, ఒక్కొరికి ఒక్కో స్టైల్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు డాన్సర్ కాకపోవచ్చు, కానీ డ్యాన్స్ మొత్తంలో 4 మూమెంట్లు ఇచ్చినా అదిరిపోయినాయంట. సినిమా మొత్తం తెగ ఎగిరినంత మాత్రం కాదు, ఆ స్టేటస్, ఆ చేంజ్, ఆ స్టైలే వేరు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అండి, ఇప్పుడు ఎంతమంది ఏ ఆర్టిస్ట్ వాళ్ళ వాల్యూస్ వాళ్ళకు ఉంటాయి. బట్ పవన్లో మాత్రం పవన్ కళ్యాణ్ నాకు తెలిసి మా సినిమాతోటే గోకులం చేతుల్లోనే పవన్ కళ్యాణ్ అయ్యాడు. అంతకుముందు ఫస్ట్ పిక్చర్ పవన్ ఇంట్రడ్యూసింగ్ పవన్ అని వచ్చింది. నెక్స్ట్ గోకులం చేతుల్లోనే పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఆ పవన్ కళ్యాణ్ ఆనాటికి ఈనాటికి అంటే ఒకటి, తను ఏది చేసినా ఒక ప్రత్యేకత పొలిటికల్గా కానీ. తను అని చెప్పి ఎక్కువ మాట్లాడు, కానీ మాట్లాడేది ఆచితూచి మాట్లాడతాడు. స్పందించాలన్నోటి స్పందిస్తాడు.
అంటే తను ఆ టవల్ ఒకసారి పైకి ఎత్తండి. నిన్న అమెరికా దాంట్లో కూడా చూశాను. అంటే తను గబ్బర్ సింగ్లో వచ్చిందనుకుంటా ఇది. అదే కాదు, బిగినింగ్ అప్పుడు కూడా నేను ఎందుకో సినిమాలు ఫస్ట్ టైం కూడా అతను వర్కర్స్తో కానీ స్టాఫ్తో మెలిగేవాళ్ళని కానీ తనకు ఒక లెఫ్ట్ ఓరియంటేషన్, ఒక ఏదో ఒక ప్రత్యేకత ఉంది మనుషులు. అందువల్ల ఆ స్టార్డమ్మే ఆర్టిస్ట్గానే కాకుండా పొలిటికల్గా కూడా ఏదో ప్రత్యేకత ఉన్న పరిస్థితి. అందువల్ల ఈజ్ కరెక్ట్ ఎలిజిబుల్ ఇది ఈ స్టార్డమ్. అది ఆయన సినిమాలు అన్నీ ఫాలో అవుతుండే దాదాపు అన్నీ ఏది మిస్ అవ్వము, అన్నీ చూస్తుంటాం డెఫినెట్గా. ఇది దాదాపు ప్రతి సినిమా ఖచ్చితంగా చూస్తాం, ఒక్కో సినిమా 1-2 సార్లు చూస్తాం. అది బట్ నేను చూస్తున్నా. ఇప్పుడు ఆయన ఖుషి, అత్తారింటికి దారేది, జల్సా అన్నీ చాలా పెద్ద హిట్ సార్. తొలి ప్రేమ కాడించి స్టార్ట్ అయింది. అందువల్ల అన్ని సినిమాలు మంచి సినిమాలు. ఇప్పుడు నాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. తను మనిషి ఇప్పుడు అత్తారింటికి దారేది ఉంది, అది కానీ అంతకుముందు తొలి ప్రేమ కానీ తమ్ముడు కానీ ఏది చూసినా దానికి సూటబుల్గా సూట్ అవుతున్నాడు. క్యారెక్టర్ ఫీడ్ అవుతున్నాయి. కానీ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ కనపడకుండా క్యారెక్టర్ కనపడేదంతా ఆ క్యారెక్టర్లో మోల్డ్ అయిపోతున్నాడు. అందువల్ల ఆటోమేటిక్గా అంత సక్సెస్లు వస్తున్నాయి తనకి. ఏ సినిమా తన స్టార్డమ్ని ఇంకా డబుల్ చేసింది అనిపిస్తుంది? నాకు తెలిసి తొలి ప్రేమతో స్టార్ట్ అయింది ఖుషి. ఖుషి కాడి నుంచి ఒక రకంగా అన్ని సినిమాలు ఏదో ఒక చిన్న ప్రత్యేకత ఉంది. ఫెయిల్యూర్స్ లేవని కాదు, ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. ఉన్నా కూడా తను ప్రత్యేకంగా చేసిన సినిమాలు ఈవెన్ ఫెయిల్యూర్ సినిమాలో కూడా తన ప్రత్యేకత ఉంది. అందువల్ల అన్ని సినిమాలు వాల్యుబుల్ పిక్చర్సే కదా. అది తర్వాత ఈవెన్ గంగతో రాంబాబు, దాన్ని సినిమా ఎంత హిట్టో నాకు తెలీదు, బట్ ఆ క్యారెక్టరైజేషను, ఆ క్యారెక్టర్ సూటబుల్గా అసలు ఎంత బాగా చేశాడని అనిపిస్తుంది. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు మంచి చేశారా చెడు చేశారా? ఆయన డెఫినెట్గా మంచి చేశారు. ఎందుకంటే అండి, ఎవరేది చేసినా ప్రశ్నించే మనిషి కావాలి. ఎందుకంటే తప్పును తప్పనాలా, మంచిని మెచ్చుకోవాలి. అది ఇట్ ఈస్ హ్యూమన్ రైట్. మన స్వతంత్ర భారతదేశంలో అది లేకపోతే వాల్యూ లేదు. ఆయన ఏ కొడితే అందరూ చప్పట్లు కొట్టడం కాదు కదా, విమర్శించే వ్యక్తి ఉండాలి. ఆ విమర్శకు కూడా అర్థం ఉండాలి. అందువల్ల పొలిటికల్గా ఏ తప్పు చేయలేదు, చాలా కరెక్ట్ చేశాడు. అవతన అవసరం కూడా అంటే అనుకోవచ్చు, ఏది మనకెందుకులే అనుకుంటే అట్ట. కానీ ఎవరికి లేనిది కళ్యాణ్ బాబుకి ఎందుకు పట్టిందంటే అది ఉంది, ఆ జీర్ణ ఆ మనిషి మొట్టమొదటి నుంచి ఆ ప్రశ్నించే తత్వం ఉంది. అండ్ సార్, ఇప్పుడు మా PK20లో నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరి తరఫు నుంచి ఇలా అంటే పవన్ కళ్యాణ్ గారితో పనిచేస్తున్న వాళ్ళందరితో, సో అలాగని చెప్పేసి చాలామంది ప్రపంచంలో ఉన్న దేశం నుంచి అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మీకు ఓ క్వశ్చన్ సార్, అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి. సో మనతో ఎవరున్నారంటే, హాయ్ సార్, నమస్తే. నా పేరు శ్రీకావ్య, మాది ప్రొద్దుటూరు అండి. నేను పవన్ కళ్యాణ్ గారికి చాలా 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 పెద్ద ఫ్యాన్ని. మీరు చాలామంది సీనియర్ హీరోలతో వర్క్ చేశారు కదా. అయితే అందరి హీరోస్కి వ్యక్తిత్వంలో కానీ, పర్సనల్గా కానీ, నటనలో కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇంకా పెద్ద పెద్ద హీరోలకి మీరు గమనించిన తేడా ఏంటి? మా శ్రీకావ్య, మీరు అన్నట్టు నేను అందరి హీరోలతో చేశాను. బట్ అందరికంటే పవన్ కళ్యాణ్ గారితో చేసిన రెండో పిక్చరే. మిగతా వాళ్ళతో 2 సినిమాలు 3 సినిమాలు చాలా సినిమాలు చేశాను. నాకు అందరి హీరోలు వేరు, పవన్ కళ్యాణ్ గారు వేరు. కారణం ఏమంటే అతని వ్యక్తిత్వంలో కానీ, అతని మాటలో కానీ, అతను ప్రశ్నించే తీరులో కానీ ఏదో సంథింగ్ డిఫరెంట్.
రెగ్యులర్గా అందరు హీరోలు సినిమా ఆర్టిస్టులుగా ఉన్నా అందరు స్టార్స్, పెద్ద పెద్ద స్టార్. బట్ పవర్ స్టార్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్. కారణం ఏమంటే లేకపోతే ఈ ప్రత్యేకత ఎవరికి లేదుగా. ఏది ఒక ప్రశ్నించే తత్వం కానీ, ఒక పబ్లిక్లోకి వెళ్ళి ఇది తప్పు, ఇది చేయాలి, ఇది చేయాలని చేసేది కానీ. అందువల్ల పవన్ కళ్యాణ్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఈ డెఫినెట్లీ ఒక ప్రత్యేకత ఉంది పవన్ కళ్యాణ్ గారికి. సీను ఫ్రమ్ తాడేపల్లి. హాయ్ సార్, నా పేరు సీను, మాది తాడేపల్లి కూడా. గోకులంలో సీత సినిమాలోని పాటలు, మూవీలోని క్లైమాక్స్ సీన్లు చూసి చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. సినిమా కూడా చాలా బాగా హిట్ అయింది. మీ ఇద్దరు కాంబినేషన్లో సినిమా మరలా ఎప్పుడు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ మీరు కళ్యాణ్ గారితో ఎందుకు చేయట్లేదు మూవీస్? సీను, మంచి ప్రశ్న అడిగావు. జోక్ ఏంటంటే, నేను గోకులం చేసేటప్పుడే బాబు గారు ఇంకో సినిమా చేద్దాం అని నేను అడగడం, ఖచ్చితంగా చేద్దాం సుబ్బయ్య అని ఆయన అనడం. ఆ విధంగా మాకు అప్పుడు ఒక అండర్స్టాండింగ్, మంచి సినిమా ఇంకోటి చేయాలి బాబు అంటే చేద్దాం సుబ్బయ్య గారు అన్నాడు. తర్వాత నేను నా ఫ్రెండు ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ఓనరు, ఐ మీన్ నేను ఇప్పుడు లోకల్గా సిటీలో ఒక మంచి బిల్డరు, అతను నా మంచి ఫ్రెండ్. అతను చేయాలని, సినిమా చేయాలని కోరుకుంటున్నాడు. అతనికి ఇంట్రెస్ట్ పవన్ కళ్యాణ్తో చేయాలని. అప్పుడు పవన్ కళ్యాణ్ ఈ అడ్వాన్స్ కొంచెం తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి బాబు ఒక సినిమా చేద్దాం అంటే చేద్దాం అన్న. తర్వాత సబ్జెక్టులు వెతికాము కానీ ఏదో కుదరలా. చివరికి ఒక కథ పోసాన మురళి ఇచ్చారు. అది స్నేహితులు, తర్వాత స్నేహితులని పేరు పెట్టాం. ఆ సబ్జెక్టు బాబు గారికి చెప్పాం. బాబుకి ఎందుకో పెద్దగా నసల. అంటే చెప్పాను కదా, సంథింగ్ అబౌవ్, మన ఆలోచనల కంటే డిఫరెంట్గా ఉంటాడు. ఇది రొటీన్ లవ్ స్టోరీ ఇది, బట్ బాగానే ఉంది. అది కొంచెం అమ్మాయిలది కూడా కొంచెం ఎక్కువ ఉంది సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి. అందువల్ల ఏమో ఇంకోటి చేద్దాంలే గురుగారు ఇప్పుడు వద్దులే అన్నాడు. అనుకోకుండా అలా క్యాన్సిల్ అయింది. తర్వాత తొలి ప్రేమ, అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్నాడు. నాకు అవకాశం రాలా. అందువల్ల నా ప్రయత్నం చేశాను, బట్ పర్మిషన్ రాలా. గాడ్ ఈజ్ నాట్ గివెన్ ద పర్మిషన్. సో సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఇంకో సినిమా దర్శకం చేయాల్సి వస్తే, డైరెక్షన్ చేయాల్సి వస్తే, పవన్ కళ్యాణ్ గారు ఓకే అవుతే ఎలాంటి సబ్జెక్ట్ ఎంచుకుంటారు సార్? పవన్ కళ్యాణ్ గారితో ఎలాంటి సినిమాని చేయొచ్చు. కారణం అంటే ఏదైనా దేంట్లో అయినా మోల్డ్ అయిపోతాడు. కానీ నాకు తెలిసిన వరకు పవన్ కళ్యాణ్ గారుతో చేయడం అంటూ సంభవిస్తే నాకు తెలిసి ఒక 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 ఇష్యూ, ఐ మీన్ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద నుంచి రియాక్ట్ అయ్యే క్యారెక్టర్. నేను టీ కృష్ణ గారి దగ్గర ఉన్నప్పుడు చేశాను కొన్ని సినిమాలు. దేశంలో దొంగలు పడ్డారు, నవభారతం, అంటే సోషల్ అలాంటి వాటి నుంచి ఫ్యామిలీ డ్రామాలోకి వెళ్ళేటట్టు. అంటే కేవలం అదే కాదు, సాంగ్స్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. ఒక పబ్లిక్ అవేర్నెస్ ఉండే సబ్జెక్టు చెయ్యాలని నా ఫీలింగ్. చేయగలం, చేస్తే బాగుంటుంది. నేను కాకపోయినా ఇంకో డైరెక్టర్ అయినా పవన్ కళ్యాణ్ గారి మీద పబ్లిక్ అవేర్నెస్ ఉండే సబ్జెక్ట్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. అంటే తొందరలో వస్తే మాకు ఇంకో ఈ కాంబినేషన్ సార్, హిట్ కాంబినేషన్, సుబ్బయ్య గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలో చూడాలని మా కోరిక. అంటే తను రేజింగ్ స్టార్, మేము సన్సెట్ పొజిషన్లో ఉన్నాం మేము. అంటే కాదు, ఫ్యాక్ట్ ఒప్పుకోవాలి కదా. తను అలా రోజు రోజుకి దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాడు. మేము దాదాపు వెనక్కి వచ్చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ట్రెండ్ కావచ్చు, మార్పు సహజం. అందువల్ల నేను అతిగా ఆశపడ్డలేదు. బట్ గాడ్ డేస్ మా అందరూ ఆశ సార్, అది అవ్వాలని కోరుకుంటున్నాం. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్ కాటం రాయడా అని
మన ముందుకు వస్తున్నారు. చూసారా సార్? అయ్యో సూపర్ అసలు. అయ్యో ఇప్పుడు నేను దీంట్లో చూశాను, ఎంత అసలు అంటే ఆ గట్స్ కూడా కావాలండి. పవన్ కళ్యాణ్ ఇందాక అడిగారు, పవన్ కళ్యాణ్ అందరు హీరోలతో చేశారు, పవన్ కళ్యాణ్ గారితో ఏంటన్నారు. ఆ గెటప్ ఆ క్యారెక్టర్ ఎవరైనా వేస్తారండి? నేను అంటే ఇప్పుడు నన్ను ఎవరు ఏమంటారో తెలియదు కానీ ఆ క్యారెక్టరు ఆ గెటప్ ఎవరన్నా వేస్తారా ధైర్యం చేసి? వేయరు కదా. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. చాలా అందులో ఇంకా రైతు అంటే నేను ఇంకా మనకేదో నాకు తెలియదు సబ్జెక్టు, కానీ ఆ పంచికట్టు ఆ టవలు ఆ గెటప్ ఎవరు వేస్తారు ధైర్యం చేసి? అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్నో మసాలాలు ఉండొచ్చు, అదే విషయం. బట్ ఫస్ట్ లుక్ చూడగానే అంత ధైర్యంగా వేస్తున్నా అంటే ఏ డెసిషన్ చేయగలడు, ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు. చాలా బాగుంది అది. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ ఎదురుకుంటే ఆయన గురించి దేవుడితో ఏం కోరుకుంటారు సార్? ఆయన గురించి నేను ఏం కోరుకుంటానంటే పవన్ కళ్యాణ్ డెఫినెట్గా ఫస్ట్ తను లాంగ్ లైఫ్ హెల్తీగా ఉండాలి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఎప్పుడు తన తప్పుదారిని వెళ్ళడం లేదని నా ఫీలింగ్. తను అలా స్పందన అది కానీ డెఫినెట్గా చాలా మంచి, ఇంకా పాన్ ఇంకా బెటర్ సబ్జెక్ట్స్, ఒక మోరల్ సినిమా కాదు అన్న సినిమా కోసం వేరు, సినిమా కూడా సంథింగ్ ఎల్స్ టు ద పబ్లిక్ అన్నట్టు చేయాలని. ఇంకా మంచి సినిమాలు, చాలా మంచి సినిమాలు తను తలుచుకుంటే చేయగలడు. అది అంటే తను ఎంకరేజ్ చేస్తే వస్తే సబ్జెక్ట్ అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మన పవన్ కళ్యాణ్ గారు 20 years పూర్తి చేసుకున్నారు. అండ్ ఈ 20 yearsలో మీ ఆశీస్సులు, మీ బ్లెస్సింగ్స్ అందులో ఉన్నాయి. అండ్ పవన్ కళ్యాణ్ గారితో ఒక మంచి సినిమా తీశారు కాబట్టి మా ఫ్యాన్స్ అందరి తరపు నుంచి ముత్యాల సుబ్బయ్య గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అయ్యో మీకు ఎట్ ద సేమ్ టైం ఆ భగవంతుడు పవన్ కళ్యాణ్ గారికి నిండు 100 ఏళ్ళు ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, 10 మందికి హెల్ప్ చేసే ఆ మెంటాలిటీ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా సార్. PK20 చేస్తున్నాం సార్. సో నేను పవన్ కళ్యాణ్ గారితో ఎవరెవరైతే పనిచేశారో, ఎవరెవరితోనే ఆయన ఈ 20 years జర్నీ గడిపారో వాళ్ళందరి దగ్గర నుంచి ఆటోగ్రాఫ్స్ తీసుకుంటున్నాం. అండ్ లాస్ట్కి ఒక వీరాభిమానికి ఈ బుక్ చెందుతుంది సార్. సో మీ ఆటోగ్రాఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సమయాన్ని ఇచ్చి పవన్ కళ్యాణ్ గురించి బోల్డ్ అని మంచి విషయాలు చెప్పారు. మా ఫ్యాన్స్ అందరి తరపు నుంచి మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ సో మచ్. సార్, ఈ మధ్యలో ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం కానీ ఫోన్లో ఎక్కడ కలవడం జరిగింది? చరణ్ మ్యారేజ్లో కలిస్తే ఎప్పుడు కలిసినా చాలా హ్యాపీగా చాలా ఆత్మీయతగా యాక్ట్ చేసుకొని ప్రేమగా చూసుకుంటాడు.